హాయ్ రా. హాయ్ రా. ఏంటి రోజు అంత హ్యాపీగా ఉన్నావు? అదా ఈరోజు మా అమ్మ నన్ను తిట్టలేదురా. అంటే మీ అమ్మ ప్రతిరోజు ఇంక తిడుతుందా? పూటకు 10 సార్లు తిట్టకపోతే మా అమ్మకి అసలు రోజే గడవదు. అసలే మా అమ్మ బాలయ్య బాబు గారికి వేరే అభిమాని. మా అమ్మ కోపం వస్తే ఒంట్లో బాలయ్య బాబు గారు దూరిపోయినట్టు ఉంటది. అంటే రోజు ఆయన డైలాగ్తో నీకు వచ్చేసినట్టుందిరా. అయితే నేను జంపు. ఏం చేస్తున్నావు ఇక్కడ? అంటే ఫ్రెండ్ తో మాట్లాడుతున్నానమ్మా. నిన్న కప్ చెప్పిన పనులు చేసావా లేదా? ఉతికిన బట్టలు మడత పెట్టానమ్మా. తోమిన గిన్నెలు ఎండబెట్టానమ్మా. కూరగాయలు కట్ చేసేసానమ్మా. వాటర్ బాటిల్ పట్టేసానమ్మా. మరి ఫ్రిడ్జ్ లో పెట్టావా? మర్చిపోయానమ్మా. మర్చిపోతావురా? ఎందుకు మర్చిపోవు? నీకు అన్ని చేసి పెట్టడానికి అమ్ముందని ధీమా ఎక్కువైపోతుంది. ఛే, ఈ అమ్మలు ప్రతి చిన్న విషయానికి తిడుతుంటారు. వీళ్ళని అసలు గెలకూడదురా బాబు. మేము కెలికితే తిట్టే రకం కాదు, కెలికించుకొని తిట్టే రకం. తప్పు చేస్తే తిట్టే రకం కాదు, తప్పు లేకపోయినా తిట్టే రకం. ఎదిరిస్తే తిట్టే రకం కాదు, ఎదురెళ్ళి తిట్టే రకం. మేమెక్కడికైనా వస్తే తలలు దించుకోం, తలలు తెంచుకొని వెళ్ళిపోతాం. నీతో ఏం మాట్లాడినా నాకే ట్రబుల్ అమ్మా. Hey! Don't trouble the trouble. If you trouble the trouble, trouble troubles you. I'm not the trouble, I'm the truth. ఎక్కడికి రా వెళ్తున్నావు? అది ఫోన్ మాట్లాడడం బయటకు వెళ్తున్నానమ్మా. బయటికి ఎందుకు వెళ్ళడం? ఇంట్లో ఉండే మాట్లాడొచ్చు కదా. అయినా ఈ మధ్య 24 గంటలు ఫోన్తోనే ఉంటున్నావు. ఏంటి సంగతి? ఆ ఫోన్ ఇలా ఇవ్వు. ఇప్పుడు ఎందుకమ్మా? వద్దు. వద్దంటావేంట్రా? ఇవ్వమన్నానా? ఎవర్రా ఈ పిల్ల? అంటే అమ్మా అది నీకు చెప్పలేదు. నీకు కాబోయే కోడలు. ఏమైందమ్మా? నాకు బ్యాడ్ హ్యాబిట్ ఉంది. లైఫ్లో కొన్ని చూడకూడదు వినకూడదు అని డిసైడ్ అవుతాను. పొరపాటున అవి నా కంటికి కనిపించినా చెవికి వినిపించినా టెంపర్ లేచుద్ది. అమ్మా నాకు మాత్రం అమ్మాయి కావాలి, లేకపోతే నేనేం చేస్తాను నాకే తెలీదు. ఏం రోయ్ భయపడుతున్నావా? నువ్వు భయపడితే భయపడడానికి ఓటర్ని అనుకున్నావా బే? షూటర్ని కాల్చి పాడేస్తాను నా కొడక. డోంట్ షౌట్ అగైన్. అమ్మా ఎక్కడిగా మంత కోపంగా వెళ్ళిపోతున్నావు? పక్కింటి ఆవిడ నన్ను ఏదో అన్నదంట. ఏమన్నదో వెళ్ళి కడిగేసి వస్తాను. ఎందుకమ్మా? ఆవిడకి అసలే పొగరు ఎక్కువ. ఆవిడికి పొగరు తినే ఫుడ్ లో ఉంటదేమో, నాకు బ్లడ్ లో ఉంటదిరా. బ్లడీ ఫుల్. నన్నేదో అన్నారంట. ఏమన్నారు? ఏదో అన్నానులేండి కోపంలో. అయినా అది వదిలేస్తే మీకే మంచిది. లేదా తెలుసుకోవాలని ప్రయత్నించారో మీకే రిస్క్. రిస్కా? నాకా? ఒకరు నాకు ఎదురొచ్చిన వాళ్ళకే రిస్క్, నేను ఒకరికి ఎదురెళ్ళిన వాళ్ళకే రిస్క్. తిట్టి పారేస్తా. ఇంకొకసారి నా గురించి మాట్లాడేటప్పుడు గొంతులో సౌండ్ పెరిగినా మాటల్లో మర్యాద తగ్గినా. అయినా విన్నది విన్నట్టు వదిలేక మా ఇంటికి వచ్చి నాతోనే గొడవ చేస్తావా? నాకు తెక్క రేగనివ్వక. నీకు తెక్క రేగాలేమో, నాకు 24 hours ఆన్ లో ఉంటది. నాకు బీపీ తెప్పించుకు, నా కొడుకుని పిలుస్తాను. నీకు బీపీ వస్తే నీ కొడుకే వణుకుతాడేమో. నాకు బీపీ వచ్చిందంటే నా కొడుకుతో పాటు నా మొగుడు కూడా వణుకుతాడు. వెళ్ళమ్మా తల్లి, నీతో ఇంకెప్పుడు పెట్టుకోను. హ్యాపీ బర్త్డే రా మాయా. థ్యాంక్స్ రా. ఏరా తినిపించరా? ఏదో లాగుతున్నట్టుందిరా. రే ఒకసారి వెనక్కి చూడు. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఇంతమ్మా ఫ్రెండ్ బర్త్డే అని వచ్చాను. నేను వచ్చే వరకు ఇంట్లో ఉండమని చెప్పాను కదరా. బజార్కి వెళ్ళి వచ్చేంత వరకు కూడా ఉండలేవా? నా పర్మిషన్ అడగకుండా బయటికి ఎందుకు వచ్చావు? అమ్మా బయట ఉన్నాం కదా, వదిలేనమ్మా. అసలే నా ఫ్రెండ్ గారి బర్త్డే బాగోదు.
పర్మిషన్ లేకుండా వస్తే లొకేషన్ చూడను కర్ర కూడా అవసరం లేదు, కంటి చూపుతో చంపేస్తాను నా కొడక. ఆంటీ మేము ఎక్కడ ఉన్నాం మీకా తెలుసు, కరెక్ట్గా అంచనా ఇక్కడ వచ్చారు మీరు. అంచనా వేయడానికి నువ్వేమన్నా పోలవరం డామా పట్టిసీమ తోమా పెళ్ళ కాలువా? మీరు ఎక్కడున్నా పసిగట్టి వచ్చేస్తా. నీ పుట్టినరోజు అని వీడు ముందే చెప్పాడు, అందుకే వచ్చాను. అమ్మా వీడి బర్త్డే కదా, విష్ అమ్మా. అది చెప్పు ముందు గాడిదా. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే, మెనీ బర్త్డే సెలబ్రేట్స్. God bless you with health, wealth, prosperity, immunity, security, popularity, equality, security. కొడతారు ఆంటీ. కేక్ పెడతాను రా బ్లేడీ ఫుల్ రా. గాడ్ బ్లెస్ యూ. నువ్వు పదరా, నీకు దబిడి దిబిడే. రే ఎవర్రా మీరు? నేను లేని సమయంలో నా కొడుకుని కొట్టడానికి వస్తున్నారు. లేడన్న ధైర్యమా, రానన్న నమ్మకమా? అమ్మా నేను ఇక్కడ ఉన్నట్టు నీకెలా తెలుసు? నేను ఎక్కడున్నా నా అనుకునే వాళ్ళు ఇక్కడ ఉంటారు. అయినా అమ్మ ఈ చిన్న గొడవ 10 వెళ్ళిపోదాం. నువ్వు ఉండరా. ఒకరు మంచి కోరి మా వైపు అడిగేస్తే 10 అడుగులు ముందుకేస్తాం, చెడు కోరి అడిగేస్తే 100 అడుగులు ఎదురొస్తాం. ఆ అడుగు పడితే ఆంటీ ఏదో చిన్నపిల్లలు గొడవ అంటే వదిలేండి. చెప్పండి వాడికి, ఇంట్లో అయినా బయట అయినా, రోడ్డు మీద అయినా వీధిలో అయినా, ఫ్రెండ్ అయినా ఎనిమి అయినా, నేను దిగనంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్స్. అమ్మా ఏంటి? అది నేను నా ఫ్రెండ్స్. పాయింట్కి రా. అంటే నేను నా ఫ్రెండ్స్ ట్రిప్కి వెళ్దాం అనుకుంటున్నామమ్మా. నిన్ను పంపించును, వాళ్ళని వెళ్ళనివ్వను. నెక్స్ట్. ఒకసారి ఆలోచించచ్చు కదమ్మా. నేను ఆలోచిస్తే అక్కడ ఎవరిని ఉంచును. నెక్స్ట్. అయినా ఇప్పుడు నువ్వు పంపించకపోతే నేను వెళ్ళను అనుకుంటున్నావు ఏంటి? నేను తలుచుకుంటే అలాగనే వెళ్తాను. అబ్బా తలుచుకో. మూతి మీద మొలిసిన ప్రతి బొచ్చు మేసం కాదురా బచ్చా. అయినా ఏంటమ్మా నువ్వు ప్రతిసారి బాలబాబు డైలాగ్ చెప్తే భయపడాలా? తిండి నీ ఒంటికి మంచిది, మంచి మాట నీ ఎదుగుదలకి మంచిది, భయం నీ ఆయుష్కు మంచిది. భయపడు. భయపడిపోతే కొట్టేస్తావా? నేను చేసే పని నాకు ఎదుటోడు చెప్తే ఎక్కడో కాలుద్ది, ఇప్పుడే కొట్టేస్తా. నీకో దండమమ్మ తల్లి, ఏ ట్రిప్ వద్దు, ఇంట్లో మూసుకొని కూర్చుంటాను. అది అలరా దారికి గాడిద. వెళ్ళు బ్లడీ ఫుల్. ఏమైందమ్మా అలా ఉన్నావు? ఏమి లేదు, కొంచెం ఒంట్లో బాగాలేదు. అవునా, ఏమైంది? తలనొప్పిగా ఉందిరా, తల పగిలిపోతుంది విపరీతంగా. అన్ని సీరియల్ చూస్తే తలనొప్పి రాకండి ఇంకేమొస్తుంది? ఉండే టాబ్లెట్స్ తీసుకొస్తాను. ఏమైందమ్మా అలా చూస్తున్నావు? ఎందుకమ్మా కొట్టు? ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. అమ్మా తలనొప్పిగా ఉందా, టాబ్లెట్లు తీసుకొస్తాను అంటే ఒక విధానం. అన్ని సీరియళ్ళు చూస్తే తలనొప్పి రాక ఇంకేమొస్తుంది, టాబ్లెట్లు తీసుకొస్తాను అంటే ఒక విధానం. తల్లితో మాట్లాడేటప్పుడు తిన్నగా మాట్లాడడం నేర్చుకో. సీనుగారు మీ నాన్నగారు బాగున్నారా అనేదానికి, సీనుగారు మీ అమ్మ మొగుడు బాగున్నారా అనేదానికి చాలా తేడా ఉందా బ్లడీ ఫూల్. తప్పు అయిపోయిందమ్మా, క్షమించు. ఏదో సరదాగా అన్నాను. తలనొప్పి ఉందన్నావు కదా, టాబ్లెట్స్ తీసుకొస్తానండు. ఆ మొక్క ముందు చెప్పాల్సింది. అయినా తలనొప్పిగా ఉంది కాబట్టి బతికిపోయావు, లేదంటే సింహం నిద్ర లేచి గడప దాటి జనంలోకి వచ్చి గర్జిస్తే ఎలా ఉండేదో అలా ఉండేది. నా కోపానికి నీ షేపే మారిపోయేది. అయినా కొంచెం ప్రేమగా చెప్పొచ్చు కదమ్మా, ఎందుకమ్మా అంత కోపం? చూడు, నాలో ఉన్న కోపాన్నే చూడు, ప్రేమను చూడాలనుకోకు, తట్టుకోలేవు. సరే అమ్మా, సారీ, తప్పు అయిపోయింది. టాబ్లెట్స్ తీసుకొస్తానండి. ఎక్కడికి వెళ్ళామమ్మా? ఫోన్ చేస్తే ఎత్తవు, ఇంట్లో కనబడలేదు. నేను మీ నాన్నకి నాన్నమ్మకి గొడవ అయితే కలపడానికి వెళ్ళాను, సెటిల్మెంట్ చేసి వచ్చాను. అయినా మనకి ఎందుకమ్మా గొడవలు? రే నేను గొడవల్లో గోల్డ్ మెడల్ కొట్టిన దాన్ని. అయినా నువ్వు సూపర్ అమ్మా, నీకు డేరింగ్ ఎక్కువ. తమ్ముడు. తమ్ముడు కాదే, కొడుకుని.
డైలాగ్ చెప్పినప్పుడు ఇనుబే డిస్టర్బ్ చేయకో. చెప్పు చెప్పు. తమ్ముడు, నేను జంగిల్ బుక్ సినిమా చూడలే, కానీ అందులో ఆడపులి నాలాగే ఉంటదని చాలా మంది చెప్పారు. అది నిజమో కాదో నువ్వే చెప్పాలి. నిజమే నిజమే. మా అమ్మ మంచి మూడ్లో ఉన్నట్టుంది. అలా సోపేసి నా ఐదుగురు సినిమాకి టికెట్లు కొట్టేళ్ళు. ఏంట్రా? ఏం లేదమ్మా, అయినా నువ్వు కత్తి కేక తురుమంతే నువ్వు. చాలా రోజులకి మంచి మాట అన్నావురా. ఏది ఒకసారి అమ్మ అని పిలు. తార్ రోడ్డు మీద డబ్బాతో గీకినట్టుంది. వెళ్ళి ఆడుకోరా. నువ్వెంత కాకపోయినా నేను నీకు డబ్బులు ఇవ్వను. నేను అనుకుంది నీకెలా తెలిసిందమ్మా? ఫ్లూటు బొమ్మ ముందు ఊదు, అమ్మ ముందు కాదు. వెళ్ళు బ్లడీ ఫుల్.